श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయం నిన్నటి తరువాయి. సాయిబాబా ఒకరిని దగ్గరికి తీసుకుంటూ మరొకరితో కరచాలన చేస్తూ ఇంకొందరికి ధైర్యం చెబుతూ కొందరిని ప్రేమగా అవలోకిస్తున్నారు. కొందరిని నవ్వుతూ పలకరిస్తూ కొందరి బాధను ఓదార్చుతూ మరికొందరికి విభూతిని ప్రసాదిస్తూ అందరినీ సంతృప్తిపరుస్తున్నారు. ఇలా అందరినీ చక్కగా పలకరిస్తున్న బాబాకు నాపై మాత్రం కోపం ఎందుకు? ఇది నేను అన్న మాటల ప్రభావమేనని అనిపిస్తూ ఉంది. ఇది వారి కోపం కాదు, ఆనందాన్ని కలిగించే వారి బోధ. తరువాత స్వామి సాయిబాబా వద్ద ఉన్నాడు. వారి కృపతో నిర్మలుడై వారి చరణాలలో శాశ్వతంగా స్థిరపడ్డాడు. సాయి భక్తి ప్రభావంలోని శక్తి మదమాత్సర్యాలను దుర్వాసనలను తొలగించుగాక, ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని శాంతిని కలిగించుగాక, భక్తులను కృతకృత్యులను చేయుగాక. ఈ చరాచర సృష్టి యక్షులతోనూ గంధర్వులతోనూ సురాసురులతోనూ నిండి ఉంది. విశ్వంబరుడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. అయినప్పటికీ అతడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఉంటే, ఒక ఆకారాన్ని గ్రహించకపోతే ఆకారంలో ఉన్న మానవులకు అది ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అంటే దీని అర్థం సాయిబాబా లీలా విగ్రహ రూపాన్ని ధరించి ప్రజల వ్యవస్థను సరిదిద్దకపోతే, దుష్టులను దుర్జనులను అదుపులో పెట్టకపోతే వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది? ఈ అధ్యాయం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు నాకు ఒక వృత్తాంతం గుర్తుకొచ్చింది. ఇది సాయి యొక్క సదుపదేశానికి ఉదాహరణ. విశ్వసించిన వారికి ఇది శ్రేయస్కరం. విషయం చాలా చిన్నదే, అయినా దీనిని గుర్తుంచుకుంటే శుభం కలుగుతుంది. అందువలన ఒక క్షణం మీ మనసులను నా వైపు మళ్లించండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను. ఒకసారి భక్త మహల్సాపతి నానాసాహెబ్తో పాటు మసీదులో కూర్చుని ఉండగా జరిగిన చమత్కారాన్ని వినండి. ఎవరో శ్రీమంతుడైన ఒక గృహస్థుడు, వైజాపుర నివాసి, సాయి సమృద్ధిని దర్శనాభిలాషతో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చాడు. అతనితో వచ్చిన గోశాలో ఉన్న స్త్రీలను చూచి నానా తనలో సంకోచించాడు. వారికి ఇబ్బంది కలగకుండా తాను స్వయం అక్కడి నుండి లేచిపోవాలని తలచాడు. అందువలన నానా లేవబోతుండగా బాబా అతనిని వారిస్తూ, వచ్చేవారు పైకి వస్తారు, నీవు నిశ్చింతగా కూర్చో అని చెప్పారు. వారు కూడా దర్శనానికి వచ్చారు. మీరు నిరభ్యంతరంగా రండి అని ఎవరో గృహస్థునికి సూచించారు. వారు వచ్చి సాయికి వందనం చేశారు. వారిలో ఒక స్త్రీ తన మేలి ముసుగును ప్రక్కకు తొలగించి వంగి బాబా పాదాలకు వందనం చేస్తుండగా ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూచి నానాసాహెబ్ మోహితుడయ్యాడు. అందరి ఎదుట చూడడం అసభ్యం, చూడకుండా మనసు ఆగడం లేదు. మనసును నిగ్రహించుకోలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తెలియలేదు. బాబా సమక్షంలో చాలా సిగ్గుపడిపోయాడు. అందువలన ముఖాన్ని పైకి ఎత్తలేకపోయాడు. అతని దృష్టి చెంచలమవసాగింది. నానా అటువంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుపోయాడు. నానా యొక్క ఈ అంతరంగ స్థితిని సర్వాంతర్యామి అయిన సాయిబాబా గ్రహించారు. ఇతరులకు అది ఎలా అనుభవం అవుతుంది? వారు పదాల అర్థాల కోసం శ్రమిస్తారు. నానా యొక్క చంచలమైన మనోవృత్తిని తెలుసుకుని అతని మనసును స్థిరపరచడానికి బాబా ఏం ఉపదేశం ఇచ్చారో వినండి. నానా, ఎందుకు మనసులో ఆందోళన పడుతున్నావు? ఇంద్రియాలు వాని ధర్మాలను ఆచరిస్తుండగా వాటిని ఎవరు అడ్డుపెట్టరాదు. కారణం, అందులో ఏం హాని లేదు. బ్రహ్మదేవుడు రచించిన సృష్టిలోని అతని కళాకౌశలాన్ని మనం గ్రహించకపోతే సృష్టిలోని రసికత వ్యర్థమైపోతుంది. అంతా క్రమక్రమంగా సరవుతుంది. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం వద్దకు వెళ్ళడం ఎందుకు? మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు. మనసులో దురాలోచనలు లేనప్పుడు దాపరికం ఎందుకు? కన్ను చూచే పనిని చేస్తుంది, ఇక్కడ సంకోచం ఎందుకు అని చెప్పారు. అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు. అతనిది అసలే పరిశోధించే స్వభావం. తన జిజ్ఞాసను తీర్చుకోవడానికి బాబా మాటల యొక్క భావాన్ని నానాని అడిగాడు. నానా మాధవరావుతో, ఇప్పుడు ఊరుకో, బస్సుకు వెళ్ళేటప్పుడు దారిలో బాబా మాటలకు అర్థం చెప్తానని చెప్పాడు. క్షేమ కుశల వార్తలన్నీ ముగిశాక సాయి సమర్థునికి పాదాభివందనం చేసి నానా తన బస్సుకు బయలుదేరాడు. అతని వెంట మాధవరావు వెళ్ళాడు. అతని వెంటనే నానా అంతా క్రమక్రమంగా సరి అవుతుంది అన్న బాబా మాటలకు అర్థం స్పష్టంగా తెలియజేయని అడిగాడు. అతనికి జవాబు చెప్పడానికి నానాకు మనసు అంగీకరించలేదు. అందుచేత ఆ విషయాన్ని మరిపించాలని ప్రయత్నించాడు. దాంతో మాధవరావు అనుమానం మరింత పెరిగింది. అతని మనసుకు ఊరట కలగలేదు. అప్పుడు నానా జరిగిన విషయాన్నంతా మనసు విప్పి చెప్పి మాధవరావు సందేహాన్ని తీర్చి ఆ సమస్యను పరిష్కరించాడు. బాబా ఎంత సమర్థులు! వారు అంతఃకరణ సాక్షి కనుక దృష్టి ఎటుమళ్ళినా వారికి అంతా ప్రత్యక్షం. ఇటువంటి వింతైన విషయం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులోని గర్భితమైన అర్థాన్ని గమనిస్తే అత్యంత అమూల్యమైన
శాంతి లభిస్తాయి. మనసు అసలు చంచల స్వభావం కలది. దీనిని స్వేచ్ఛగా విహరించనీయరాదు. ఇంద్రియాలు కలవరబెట్టినా శరీరం ఉద్రేకపడకూడదు. ఇంద్రియాలపై నమ్మకం, విషయ సుఖ భోగాలను అనుభవించాలనే లాలస ఉండకూడదు. మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే మనోచాంచల్యం శాంతిస్తుంది. బానిస వలె ఇంద్రియాలకు అధీనమైపోరాదు. అవి కూడా ఎప్పుడు అణిగుండవు. సందర్భానుసారంగా వారిని జాగ్రత్తగా నిగ్రహించాలి. రూపం దృష్టి యొక్క విషయం. వస్తువు యొక్క సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు. అక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. దుర్బుద్ధికి చోటివ్వకూడదు. మనసును వాసనారహితంగా చేసుకుని పరమేశ్వరుని సృష్టిని అవలోకించండి. ఇంద్రియాలు సహజంగా నిగ్రహింపబడతాయి. విషయభోగాల విస్మరణ కలుగుతుంది. రథాన్ని కోరుకున్న చోటుకు తీసుకుని వెళ్ళడానికి సారథి మూలకారకుడైనట్లే బుద్ధి ఇంద్రియాలను వాని ఆకర్షణ నుండి దక్షతతో రక్షిస్తుంది. సారథి రథాన్ని అదుపులో ఉంచినట్లే బుద్ధి ఇంద్రియ దమనం చేసి శరీరం యొక్క స్వేచ్ఛా విహారాన్ని, మనసు యొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచుతుంది. శరీరం, ఇంద్రియాలు, మనసుతో కూడుకున్నట్టు జీవుని భోక్తృత్వం ముగిసిపోగానే పరమేశ్వర ప్రాప్తి బుద్ధి యొక్క సామర్థ్యం వలనే. కళ్ళు మొదలగు ఇంద్రియాలు గుర్రాలు, రూపరసాది విషయాలు నరకానికి తీసుకుని వెళ్లే మార్గాలు. విషయ సుఖాభిలాష ఏ కొంచెమైనా ఉన్నా అది పారమార్థిక సుఖాన్ని నాశనం చేస్తుంది. అందుచేత దానిని నిశ్శేషంగా త్యజించండి. అప్పుడే మీకు మోక్ష ప్రాప్తి. బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకుని మనసులో విషయాసక్తి ఉంటే జనన మరణాలు అంతం కావు. విషయాలు అత్యంత ఘాతుకాలు. వివేకి అయిన సారథి ఉంటే పగ్గాలను తెలివిగా చేత్తో పట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు కలలో కూడా చెడుదారిలో పోవు. ఇలా మనసును శాంతింపజేసే నిగ్రహవంతుడు, దక్షుడు, కుశలుడు, చతురుడు అయినటువంటి సారథి భాగ్యవశాత్తు లభిస్తే ఇక విష్ణు ప్రాప్తికి ఎంతో దూరం ఉండదు. అదే పరబ్రహ్మపదం. ఆ బ్రహ్మకే మరో పేరు వాసుదేవ. అదే సర్వోత్కృష్టమైన పరమపదం, పరాత్పరుని పరంధామం. ఈ అధ్యాయం ముగిసినది. తర్వాతి అధ్యాయం ఎందుకంటే మధురమైనది. సద్భక్తుల మనసులను రంజింపజేస్తుంది. క్రమంగా శ్రవణం చేయండి. జగచ్చాలకుడు, బుద్ధి ప్రేరకుడైన సద్గురు చరణాలయందు హేమాడు కృతజ్ఞతాపూర్వకంగా మస్తకాన్ని సమర్పిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పద్ద విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాధు పరీక్ష మనో నిగ్రహమును 49వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత 50వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నాకు ఈ మానవ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఉపకారానికి అంతులేదు. వారు నాకు మానవ దేహాన్ని ఇచ్చారు. నేను వారికి క్రిమిలా జన్మించలేదు. గుడ్డివానిగాను, మగవానిగాను, చెవిటివానిగాను, కుంటివానిగాను పుట్టలేదు. తల్లి గర్భాన్ని బాధించలేదు. మంచి శరీరంతో సవ్యంగా పుట్టాను. దైవ పాశ్చాత్తు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల పాదాభివందనం చేయించుకునే ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి నేను భాగ్యశాలినయ్యాను. జన్మ జన్మలకు కోట్లాను కోట్ల తల్లిదండ్రులు లభిస్తారు. కానీ ఈ జనన మరణాలను తప్పించేవారు లభించరు. జన్మనిచ్చిన వారు తండ్రి, రెండో తండ్రి ఉపనయనం చేసేవారు, మూడవ వారు అన్నప్రధానంతో పోషించేవారు, నాలుగో వారు భవభయాన్ని తొలగించేవారు. ప్రపంచంలో వీరంతా సమానము. కానీ కరణాలువైన సద్గురువు వంటి నిజమైన తండ్రి వేరే ఎవరూ ఉండరు. విశేషమైన వారి చాతుర్యాన్ని వినండి. తల్లి గర్భంలో వీర్యాన్ని నిక్షేపించి యోని ద్వారా జన్మను ప్రసాదించిన వారు కేవలం లౌకిక తండ్రి. సద్గురువు అలౌకికమైన తండ్రి. వారు వీర్యాన్ని ఒక క్షణమైనా వెచ్చించకుండా, నీచమైన యోని లేకుండా పుత్రునికి జన్మనిచ్చి పూర్తి అనుగ్రహాన్ని కలుగు చేస్తారు. జనన మరణాలను తొలగించేవారు కరుణాఘనులు, జ్ఞాన ప్రకాశకులు. వేదాల్లో గుహ్యంగా ఉన్న సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రతిపాదించేవారు. సర్వవ్యాపకులైన గురువర్యులకు నమస్కారము.
ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే భాస్కర, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించే సత్పురుష శ్రేఖర, భక్త చిత్తవ భక్త చిత్తో చకోరచంద్ర, కల్పతరువ, గురువర మీకు నమస్కారము. గురు మహారాజు యొక్క మహిమ అగాధము. వారిని వర్ణిస్తే వాక్కు యొక్క అహంభావం కరిగిపోతుంది. వారి చరణాలు యందు శిరస్సు నుంచి మూగవానిలా ఊరికే ఉండటం మంచిది. పూర్వ జన్మలో అఖండ తపస్సు చేసి ఉండకపోతే తాపత్రయాలను నశింపచేసే సత్పురుషుని దర్శనం ఎవరికి సంభవం కాదు. తమ శ్రేయస్సు కోసం పరమార్థాన్ని, మోక్షాన్ని సాధించాలని తలచేవారు సత్పురుషులకు అంకితమైపోతే వారికి ఎటువంటి లోటు ఉండదు. సత్సంగము ధన్యము. దాని మహిమను నేనెంతను వర్ణించను. అది సద్భక్తులకు వివేకాన్ని, విరక్తిని, పరమశాంతిని కలుగు చేస్తుంది. సాయి కేవలం చైతన్యమూర్తి. వారు అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చారు. వారి విషయాతీత స్థితిని ఎవరు నిశ్చయంగా వర్ణించగలరు? భావార్థులైన భక్తులకు, ప్రేమకులైన శ్రోతలకు, కరుణామయులైన వారు ప్రేమతో తమ చరిత్రాన్ని తామే స్వయంగా రసవత్రంగా తెలియజేశారు. ఇది భక్తులకు మందిరము. వారి హస్తము శిరస్సుపై పడగానే అహంభావం తునాతునకలైపోయి సోహం భావం మొదలైన దృశ్య జగతంతా ఆనందభరితంగా భాసిస్తుంది. అటువంటి వారి కీర్తిని వర్ణించడానికి పామన్ను నాకు శక్తి ఎక్కడిది? కర్ణాలువైన వారే భక్తులపైన ప్రేమతో తమ చరిత్రాన్ని తామే ప్రకటన చేశారు. ఆ సాయి సమర్థుల చరణాలకు సాష్టాంగ వందనము. సాధు సత్పురుషులకు పాదాభివందనము. శ్రోతలకు అభివందనము. అందరికీ ప్రేమలింగనము. సాయిబాబా సహజంగా మాట్లాడుతూ ముచ్చటలను చెప్పేవారు. వానిలో నీతి నిండి ఉండేది. నిత్యశాంతిని అలంకార భూషణంగా కలిగి ఉన్న వారిని మహానుభావులు ధ్యానిస్తారు. సాయిని సూర్యునితో పోల్చడం తగదు. కారణం, సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రునితో పోల్చాలంటే చంద్రుడు రోజురోజుకి క్షీణిస్తూ ఉంటాడు. సాయి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటారు. హేమట్ వారి చరణాలకు నమస్కరించి ఈ కథను శ్రద్ధగా, ప్రేమగా, సావధాన చిత్తంతో వినండి అని శ్రోతలకు వినయంగా విన్నవిస్తున్నాడు. నేలను చక్కగా దున్ని విత్తనాలు నాటిన మేఘాలు కరుణించి వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల చరిత్రము చెవుల్లో పడగానే పాతకాలు నశించిపోతాయి. పైగా కథాశ్రవణంతో పుణ్యము అంకురిస్తుంది. అందువల్ల ఈ పండుగ యొక్క లాభాన్ని పొందండి. సాలౌక్య సామ్యాప్యాది 4 ముక్తుల యందు ఆసక్తి మనకు అనవసరము. సాయిబాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరితే చాలు. అదే మనకు పరమ ప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాము. మనకు ముక్తితో ఏం సంబంధం? సత్పురుషుల యందు మనకు భక్తి జాగృతమైతే చాలు. దానివల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. నా అన్న భేద బుద్ధి లేని ఆత్మ యొక్క సహజ స్థితిని మరియు అభేద భక్తిని మనం సాయి వద్ద నుండి కోరుకుందాం. ఇప్పుడు శ్రోతలకు ఇదే నా మనవి. ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడు వాచ్యము, వాచనము, వాచిక వ్యక్తి ఈ 3 ఏకాత్మ స్థితి యందు ఉండేలా చూడండి. ఈ హేమాడ్ పంతు వదిలిపెట్టండి. ఇతడు ఈ సచ్చరిత్రకు కర్త కాదు. కేవలము భక్తుల శ్రేయస్సు కొరకు కారణభూతుడైన ఒక నిమిత్త మాత్రుడు. దైవపాశ్చాత్తు లభించిన ముత్యపు చిప్పను వదిలివేస్తే దానిలోని ముత్యాలు చేజారిపోతాయి. అశ్వత్థ వృక్షం యొక్క ఉత్పత్తి గురించిన విషయం మనకెందుకు? తమ శ్రేయస్సును కోరుకునే వారికి ఉదాసీనత పనికిరాదు. ఈ కథలను తెలియజేసేవారు సాయిబాబా తప్ప వేరే ఎవరూ కారు.
వారే శ్రావ్యము, శ్రవణము మరియు శ్రోత. ఈ ఏకాత్మతను మర్చిపోరాదు, లేకపోతే అది పఠనం కాదు. శ్రవణంలో చెవులు శ్రద్ధగా లేకపోతే, మనసు ఏకాగ్రహంగా లేకపోతే, అక్కడ శబ్దాలు, అర్థాలను ఎవరు గమనిస్తారు? నిరాభిమానంగా శ్రవణం చేయాలి. శ్రోతలను కూడా సాయిగానే భావించాలి. అప్పుడే ఆ శ్రవణానికి సార్థకత. అలా ఎప్పుడూ అద్వైత భావంతో ఉండాలి. అప్పుడే సకల ఇంద్రియ ప్రవృత్తి నిశ్చయంగా సాయి రూపమవుతుంది. ఈ విధంగా నీరులోని నీటి తరంగాల వలె మనోవృత్తి సాయిలో విలీనమవుతుంది. అప్పుడే గ్రంథంలో జ్ఞానులకు పరమార్థ బోధ, వినోద వినోద ప్రియులకు వినోదము, కవితా కోవిదులకు రసాస్వాదము, అంతటా ఆనందం లభిస్తుంది. ఇంతకుముందు ఈ సచ్చరిత్రలోని 39వ అధ్యాయంలో ఉత్తమమైన ఒక భక్తునికి సాయి సమర్థులు ఉపదేశం చేశారు. ఆ భక్తుడు సాయిబాబా వద్ద ఉన్న సమయాన భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని మొదటి నుండి వల్లిస్తూ ఉన్నాడు. ఒకవైపు బాబా చరణ సేవ చేస్తూ, మరోవైపు మెల్లగా గీతా శ్లోకాలను చెప్పుకుంటున్నాడు. 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకాన్ని మొదలుపెట్టాడు. ఆ ఏకాగ్ర మనసులో తన్మయత్వంతో తనలో తాను చెప్పుకుంటున్నాడు. కానీ జనులకు అది అర్థం కాకపోతే ఏమవుతుంది? అతడు అలా 34వ శ్లోకాన్ని చెప్తుండగా ఉత్తముడైన ఆ భక్తుని అనుగ్రహించి అతన్ని సన్మార్గంలో ప్రవేశపెట్టాలని సాయినాథుని కనిపించింది. ఆ భక్తుని పేరు నానా. బాబా అతనితో, నాకు ఏమిట్రా, మనసులో ఏదో గొనుక్కుంటున్నావు, స్పష్టంగా నోటితో ఎందుకు చెప్పవు? నే నేను ఎప్పటి నుండి చూస్తున్నాను, నోటితో ఏదో వల్లివేస్తున్నావు, కానీ మాటలు స్పష్టంగా వినిపించటం లేదు. ఏమిటి ఏమిటి అందరి అంతటి రహస్యమో అని అడిగారు. గీతను చదువుతున్నాను, ఇతరులకు ఇబ్బంది కాకూడదని మెల్లగా చెప్పుకుంటున్నానని నాన్న స్పష్టంగా చెప్పారు. సరే, అది ఇతరుల విషయము, నా కోసం స్పష్టంగా చెప్పు. అసలు నీకేదైనా అది అది అసలు నీకైనా అది అర్థమవుతుందా అని శ్రీవారు అన్నారు. అప్పుడు నాన్న ప్రణామం చేసి తద్విద్ధి ప్రణిపాతేనా అన్న శ్లోకాన్ని గట్టిగా వినిపించాడు. దాన్ని విని బాబా సంతృష్టులయ్యారు. తర్వాత ఆ శ్లోకానికి అర్థం చెప్పమని అడగగా పూర్వము ఆచార్యుడు వ్యాఖ్యానించిన అర్థాన్ని నాన్న చక్కగా చెప్పాడు. బాబా తల ఊపారు. మళ్ళా నాన్నను ఉపదేశించి తే జ్ఞానం అన్న తృతీయ చరణాన్ని బాగా మననం చేసి చూడు. అందులోని తే అనే అక్షరం తర్వాత ఆ ఆకారము అర్థాన్ని తెలిపే అవగ్రహ గుర్తును ఉంచటము వలన అజ్ఞాన పదంతో విరుద్ధ అర్థం వస్తుందా చూడు. శంకరానందలు, జ్ఞానేశ్వర్, ఆనందగిరి మరియు శ్రీధర్ స్వామి, మధుసూదనాది భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థము అందరూ గౌరవించేది నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహాన్ని ఉంచటం వల్ల వచ్చే విశేషార్థాన్ని తెలిసి కూడా వ్యర్థంగా కోల్పోవటం ఎందుకు అని చెప్పి సాయి కరుణామయులు చాతక పక్షుల వంటి భక్తుల కోసం కురిపించిన బోధామృతాన్ని ఇదివరకే వర్ణించటమైంది. కానీ సాయి లీలా మాసపత్రిక పాఠకులకు ఈ అర్థము సమంజసంగా లేదు. కొందరికి సందేహం కలిగించింది. ఇది ఆశ్చర్యకారకం అయింది. వారికి సమాధానం కలగటానికి అజ్ఞానం అనే పదాన్ని ప్రతిపాదించడాన్ని సమర్థించడానికి మరొక మారు చిన్న ప్రయత్నం చేస్తాను. బాబాకు సంస్కృత భాష జ్ఞానం ఎక్కడిది అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. కానీ సత్పురుషులు ఎరగనిదేదీ లేదు. అయితే సందేహానికి కారణం వేరే ఏదో అయి ఉంటుంది. ఏకేనా జ్ఞానేన సర్వాహి విజ్ఞాతం భవతి అని ఇది ప్రమాణము. ఒక ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ శృతి వచనాన్ని ఎవరూ అంగీకరించరు. సాయిబాబా ఆ అవరోక్ష జ్ఞానం కలవారు. విశ్వాన్నంతా కరతలమాలకంలాగా చూడగల వారికి ఎవరి ప్రభావంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడో అటువంటి సత్పురుషులకు తెలియందేముంది?
అటువంటి ఒక జ్ఞానం ఉన్న వారికి అజ్ఞానం ఎక్కడిది? వారికి అన్ని విద్యలు అవగతము. ఇక సంస్కృత భాష ఏమంత గొప్ప విద్య అని శ్రీ సాయిలీలా మాస్ పత్రిక పాఠకులు కొందరు నానాసాహెబ్ భాష ఏమంత గొప్ప విద్య అని శ్రీ సాయిలీలా మాస్ పత్రిక పాఠకులు కొందరు నానాసాహెబ్ వాదము విశ్వసించి తగింది కాదు, అనవసరమైంది. అజ్ఞానాన్ని తెలిపే అపగ్రహ గుర్తు అతని స్వంత కల్పితంతో లేవదేసిందని అంటారు. నానాయే ఈ నాటకాన్నంతా సృష్టించాడు. తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవడానికి ఈ అజ్ఞానకాండాన్ని విదండవాదాన్ని వ్యర్థంగా లేవదీశాడు. అవగ్రహం అనే గుర్తుతో జ్ఞానమన్న పదం వద్ద అజ్ఞానం అన్న పదాన్ని వేసి గీతకు వ్యర్థంగా లేవదీశాడు. అవగ్రహం అనే గుర్తుతో జ్ఞానమన్న పదం వద్ద అజ్ఞానమన్న పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు. ఈ వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాయిలీలా మాస్ పత్రికలో 39వ అధ్యాయం గురించి ఎటువంటి విపరీతార్థము అసంబద్ధము చెప్పబడలేదు. ఎవరు ఎలా అనుకున్నా నానా మాట ప్రామాణికంగాను అప్రామాణికంగాను అతడు చెప్పింది అర్థం లేనిదని వ్యర్థమైందని అనరాదు. నానా పైన ఏ ద్వేషము లేకుండా ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతా ఏ దోషము లేకుండా సవ్యంగా కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయిలీలా పత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకుండా ఈ 50వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడం సుగమం కాదు. శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన భగవద్గీతలో జ్ఞానం అనే చతురాధ్యాయం 34వ శ్లోకంలో అజ్ఞానం అనే విషయంపై ఈ ప్రవచనం జరిగింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తద్వినితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనం. ఇది గీతలోని మూల శ్లోకం. ఇందులోని 3వ చరణాన్ని గమనించండి. జ్ఞానమన్న పదానికి ముందు ఒక అవగ్రహాన్ని వేస్తే అజ్ఞాన పదాన్ని సూచిస్తుంది. అవగ్రహ పదాన్ని ఊహించక పోతే అది నిస్సందేహంగా జ్ఞానమన్న పదమే. దానికి విరుద్ధంగా ఎవరూ అడ్డు చెప్పరు. ఆ అర్థం సర్వత్రా గ్రాహ్యమే. జ్ఞాన దేవతు కైవల్యం. జ్ఞానం వలననే మోక్షప్రాప్తి అన్న శృతి వచనాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినా తత్వజ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశించాలనే బంధనం లేదు. నేను ఆత్మను, కేవలం సాక్షిని, శుద్ధ బుద్ధ ముక్తుణ్ణి, సర్వము తెలుసుకునేవాణ్ణి, సర్వప్రాణులలోని ఉజ్వలమైన శుద్ధ చైతన్యాన్ని నేనే. ఎప్పుడూ చెరగని అద్వైత ఆనందంతో సంపూర్ణంగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానం కాను, అజ్ఞానంతో చేసే పనిని కూడా కాను. ఆయమాత్మ బ్రహ్మ. నేను ఆత్మను. ప్రజ్ఞానం ఆనందం. జ్ఞానమే ఆనందం అన్న ఆ నిధిని నేనే. అహం బ్రహ్మస్మి అన్న ఈ మహావాక్యాన్ని నిత్యం స్మరణయందు ఉంచడం ఇదే శుద్ధ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దురదృష్టవంతుణ్ణి అనుకోవడం అవిద్య, అంటే అజ్ఞానం. విద్య అవిద్య ఈ రెండు మాయ యొక్క పురాతన శక్తులు. మొదటిదైన అజ్ఞానం వలన బంధనం ఏర్పడితే రెండవదైన జ్ఞానం వలన బంధ విముక్తి. ఇవి జీవునికి అనాది నుండి ఉన్నవి. నామరూపాలతో ఉన్న ఈ దృశ్య జగత్తంతా మాయా సంభ్రమం. ఈ మాయను నిర్వచించడం పరమ కష్టం. దీనిని దాటడం మరీ కఠినం. ఈ చోటు నుండి కల్పనాలు స్ఫురిస్తాయో అదే మాయ యొక్క నివాస స్థానం. బంధనం మరియు ముక్తి ఈ రెండు స్థితులు కల్పనలో నుండే ఉత్పన్నమవుతాయి.
జ్ఞాన దేవతూ కైవల్యం అన్న శృతి సిద్ధాంతం అత్యంత సత్యం. కానీ పాపకర్మలు నశించిపోనంత వరకు జ్ఞానోదయం కాదు. శుద్ధ జ్ఞానం ఉన్న వారికి సంకల్ప వికల్పాలు ఉండవు. వారికి మాయాబంధం ఉండదు. వారి వద్ద వికారాలకు స్థానం ఉండదు. సుఖమహర్షి వంటి పరమ జ్ఞానికి కూడా సంశయాల వల్ల నష్టం కలిగింది. ఈ అనుమానాల కారణంగానే అజ్ఞానం ప్రకటమవుతుంది. దీనిని గురువు తప్ప ఎవరూ తొలగించలేరు. జ్ఞానులకు సందేహాలు కలిగితే వారిని కూడా అభిమానం ఆవరిస్తుంది. పాలతో నిండి ఉన్న పాత్రలో పులుసు చుక్క పడితే పాలన్నీ విరిగి పాడైపోతాయి. అందువలన ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే చిత్తశుద్ధి కలిగి నిరవధిక జ్ఞానంతో వెంటనే అభేద సమాధి కలుగుతుంది. ద్రవ్యాన్ని వైభవాన్ని ధ్యానించే వారికి, విషయ సుఖాలలో తృప్తి చెందని వారికి, ఎప్పుడు భార్యాబిడ్డల గురించే ఆలోచించే వారికి జ్ఞానం అజ్ఞానమే. ఈ విధంగా ధనమందు భార్యాబిడ్డల యందు మోహం కలవారు జ్ఞానులైన తమ మంచిని తెలుసుకోలేరు. కనుక భక్తి కలగనంత వరకు వారి జ్ఞానం అజ్ఞానవృతమై ఉంటుంది. జీవ సముదాయం అంతా అజ్ఞానంతో ఉంది. ఈ అజ్ఞానం నుండి ముక్తి పొంది జ్ఞానులై జ్ఞానాతీత స్థితిని పొందడం, అదే నిశ్చయంగా బ్రహ్మరూపాన్ని పొందడం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాశీలురే జ్ఞానులు శరీరాభిమానం తొలగిపోనంత వరకు మాయా ఆధీనంలో ఉన్నట్లే. రామకృష్ణాది అవతార పురుషులకు, సనకాది శ్రేష్ఠులకు మాయ వారి ఆజ్ఞానుసారం ప్రవర్తించే దాసి. కానీ అది ఇతరులను భ్రమింపచేస్తుంది. ఆత్మ సర్వప్రాణుల హృదయాలలో ఉన్న ఎవరూ తమ ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోలేరు. మాయ యొక్క శక్తి అతర్క్యం. దీని ఆవరణ శక్తి అగాధం. నేను కర్తను, నేను భోక్తను అన్న అహంభావాన్ని విడవకుండా హృదయంలోని పరమాత్మను శరణు వేడకుండా ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తు వివేకంతో శ్రవణ మనన నిధి ధ్యాసనం చేయాలి. శమధమాది షడ్ సంపత్తిని సంపాదించుకోవాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. జగత్తు నాకంటే వేరు, నేను పరిచ్ఛిన్నుని, నేను ఈ శరీరాన్ని మాత్రమే అన్న భావన శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించే వేద శాస్త్రాలలో పరమ దయామయులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తారపూర్వకంగా వర్ణించారు. అధికారి, విషయం, సంబంధం అనేవి 3. 4వ అనుబంధం ప్రయోజనం యొక్క వివరణతో అజ్ఞానం నశించే మార్గం అప్పుడు బోధపడుతుంది. జీవబ్రహ్మలు ఐక్యమవడమే ఇదే వేదాంతంలోని ముఖ్య విషయం. ఆ ఐక్య ప్రమేయాంత అంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపజేయడం ప్రయోజనం. ఆ మూల అజ్ఞాన నివృత్తియే ఆత్మానంద ప్రాప్తి. కనుక యుక్తి ప్రయుక్తులతో అజ్ఞానాన్ని నశింపచేయడం ఆవశ్యకం. జీవబ్రహ్మల యందు ద్వైతభావం తొలగకపోతే జ్ఞానులు కారు. శరీర అభిమానం ఉన్నవారి జ్ఞానం సంపూర్ణ అజ్ఞానం. అనుచితమైన కర్మలను ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునే వారి జాగృత జ్ఞానం తగలబడినట్లే. వారు నిద్రిస్తున్న కుంభకర్ణులు. వేద శాస్త్రాలలో చెప్పినట్లు కాక విపరీతంగా ఆచరిస్తూ వర్ణ శ్రమ ధర్మాలను పాటించని వారి చిత్తశుద్ధికి సాధనం వారి అజ్ఞానాన్ని నశింపచేయడం ఒక్కటే. సత్వ రజ సమాధి 3 రకాల గుణాలు, శబ్ద స్పర్శ రూప రసాది విషయాలు, అనేక రకాల వికారాలు, జిహ్వ మరియు ఉపస్థ ఆది ఇంద్రియాలు, వీని ద్వారా బ్రహ్మాది దేవతలందరూ కూడా మోసగింపబడ్డారు. జగత్తులో ప్రాణులన్నీ అనాది నుండి అజ్ఞానంతోనూ మాయతోనూ కప్పబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి ఇవన్నీ అజ్ఞానంతో ఆవృతమై ఉన్నాయి. జీవుడు అజ్ఞానం వలన బద్ధుడైనాడు. అతని శుద్ధ ఆత్మ స్వరూపం ప్రకటమవడానికి అజ్ఞానం, కోరికలు మరియు కర్మబంధనలు అన్నీ విడిపోవాలి.
ఆవు పొదుగు పాలతో బాగా నిండుగా ఉంటుంది. అక్కడే పొదుగును గట్టిగా పట్టుకొని జోరీగా ఉంటుంది. కానీ దానికి రక్తం ప్రీతి, దానికి పాల అవసరం ఏముంటుంది? అట్లే కప్పకు మరియు తుమ్మెదకు అందమైన తామర పువ్వు నివాస స్థానం. అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించిన మూర్ఖుడు అజ్ఞానం వైపే ఆకర్షించబడతాడు. మూఢుడికి అజ్ఞానమే జ్ఞానమని అనిపిస్తుంది. జ్ఞానం గురించిన పాఠాలు వానికి ఏం ఉపయోగపడతాయి? అజ్ఞానం నిర్మూలనమైతే బ్రహ్మజ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది. అందుచేత ముందు అజ్ఞాన ప్రతిపాదన ఆవశ్యకం అని తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞాన సమానం పవిత్రమైనది. త్రిజగాలలో వేరే ఏదీ లేదు. దాని గురించిన బోధ అత్యంత మహత్వం గలది. అది లేని జీవనం వ్యర్థం. బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక్క ఇంద్రియమైన బ్రహ్మను చూపించి ఉండేది. బుద్ధి గ్రాహ్యం, అతీంద్రియం. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు, కానీ అది ఇంద్రియాలకు అతీతమైనది అని స్మృతి గర్జించినా ఇది శృతి సమ్మతం కాదు. బుద్ధి మొదలగు ఇంద్రియాల అస్తిత్వం లేనప్పుడు విషయాన్ని గ్రహించే ఉపకరణలు ఉండవు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడానికి అవకాశమూ ఉండదు. ఇంద్రియాలకు గోచరించేవి మాత్రమే ఉన్నాయి, కానీ ఇతర వస్తువు లేదా అని అంతటా ప్రసిద్ధి. అప్పుడు బ్రహ్మ అస్తిత్వం ఎక్కడా లేనట్టే అర్థం. అంటే బ్రహ్మ ఎప్పుడూ ఉండదు. అది దీని అర్థం. ఈ అర్థం వల్ల అనర్థం అవుతుంది. సూక్ష్మమైన తారతమ్య దృష్టితో గ్రహించిన పారంపరిక అర్థం బట్టి బుద్ధి ఎల్లప్పుడూ ఉండే సద్ వస్తువు. బుద్ధి కూడా లయమైపోయినప్పుడు అక్కడే ఆది సద్ వస్తువుగా అనుభవ రూపంలో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మ విశ్వాసానికి మూలం. అందువల్ల ఏవి నశించి లయమైపోయినా ఆత్మ యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రాయితో కుండను కొడితే దాని ఆకారం పోయి కుండ పెంకులు మిగిలి కుండ అస్తిత్వాన్ని తెలుపుతాయి. కుండకు ఆకారం తెచ్చిన కార్యం ధ్వంసమైనా కుండ యొక్క అస్తిత్వం నశించిపోదు. కుండ పెంకులు కుండ అస్తిత్వానికి సాక్ష్యం. కార్యం యొక్క అస్తిత్వపు అంశ దానిలోనే మిగిలి ఉంటుంది. ఏ కార్యం యొక్క సమాప్తి అయినా దాని పర్యవసానం ఎప్పుడూ శూన్యం కాదు. ఏ వస్తువు లయమైనా దాని అస్తిత్వం సూక్ష్మరూపంలో ఉంటుంది. దీనికి ప్రమాణం సద్బుద్ధి. సర్వతీర్థాలు వ్రతాలు పావనమైనవే అయినా పావనం కంటే పావనం బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు నిరర్ధకాలు. అజ్ఞానం వలన చిత్తం మలినమవుతుంది. ఆ చిత్తం యొక్క మలక్షౌరవం పరమేశ్వరుని భక్తితో తప్ప జరగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. అందువలన ముందుగా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని స్వభావాన్ని, దాని గురించిన వర్ణనను స్పష్టంగా తెలుసుకుంటే దాని బంధనం నిరసనమవుతుంది. దీనికి భక్తియే సాధనం. ఎదురుకాళ్లతో పుట్టిన వారి కళ్ళలో అంజనం వేస్తే భూమిలో నిక్షిప్తమై ఉన్న ధనం కనిపిస్తుంది. అట్లే భక్తిని అవలంబిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. అజ్ఞాన నివృత్తి దానికి మూలం. పరమేశ్వరుని భక్తి లేకుండా మాయాశక్తిని ఎదుర్కోవటం అశక్యం. జ్ఞానం అజ్ఞానం రెండూ కలిసే ఉంటాయి. వాని నుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరుపరచాలి. ఎసురులో పోసి వండడానికి రాళ్లను ఏరేసి బియ్యాన్ని తీసుకునే విధంగా అంతటా అన్ని ప్రాణులలోనూ భగవంతుడే ఉన్నాడు అన్న భావంతో జ్ఞానయజ్ఞాల వగైరా ఉపాసనలను చేసి సర్వవ్యాప్తి అయిన శ్రీకృష్ణుని చూసేవారు జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహించి వేస్తారు.
ఇప్పుడు జ్ఞాన యజ్ఞ స్వరూపాన్ని గమనించండి. పంచమహాభూతాలు యజ్ఞ మండపం, అహం బ్రహ్మస్వి ఇందులోని స్తంభం, జీవేశ్వర భేదం ఇక్కడ పశువు, పంచేంద్రియాలు పంచప్రాణాలు ఇవే యజ్ఞ సామాగ్రి. మనసు బుద్ధి అనే గుండంలో జ్ఞానాగ్ని రగులుకొల్పబడుతుంది. యజ్ఞకర్త యజమాని అయిన జీవుడు అజ్ఞానమనే నేతిని ఆహుతి చేస్తాడు. దానితో ఆత్మానంద రసంలో మునిగిన ఆ జీవునికి అ- అవభృత స్నానం జరుగుతుంది. తాత్పర్యం, అజ్ఞానమనే నేతిని ప్రేల్చకుండా జ్ఞానాన్ని ప్రకటం కాదు. జ్ఞానాగ్ని జీవేశ్వర భేదాన్ని కాల్చి అభేద జ్ఞానాన్ని ప్రకటం చేస్తుంది. నిర్మలమైన అద్దం దుమ్ముతో కమ్ముకున్నట్లు, అగ్ని ప్రకాశం పొగతో కప్పబడినట్లు, కామ క్రోధాలతో ఆవరింపబడిన జ్ఞానం అజ్ఞానం మరుగున పడి ఉంటుంది. చంద్రబింబాన్ని రాహువు మృంగినట్లు, నీటిని నాచు ఆవరించినట్లు స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని మాయ కప్పివేస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానుల మతి భ్రష్టుపట్టి వారు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినా వారు రక్షింపబడరు. యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. కళ్ళుండి గ్రుడ్డివారవుతారు. ప్రజల సాంగత్యాన్ని వదులుకుని నిస్సంగులు అవుతారు. వారు కూడా బలవంతంగా దుష్ట సాంగత్యం వలన మోసపోతారు. యథేచ్ఛగా ఆచరిస్తారు. వానప్రస్థాశ్రమానికి వచ్చి తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్తారు. చేయరాని పొరపాట్లను చేస్తారు. మునుపు అసగ్యించుకున్న వస్తువును మరలా ప్రీతిగా స్వీకరిస్తారు. ప్రయత్నంతో పాపాలను తొలగించుకున్న వారు కూడా దురదృష్టం కొద్దీ మరలా పాపాలలో పడిపోతారు. ఇటువంటి స్థితిని ఏమనాలి? ఇటువంటి జ్ఞానుల జాతిని ఏమని పేర్కొనాలి? గొప్ప జ్ఞాని అయి ఉండి పాపపు నీడనైనా కోరనివాడు మంచి చెడు పనుల యొక్క విచక్షణ జ్ఞానం లేక దీపానికి ఎరువైపోయే పురుగు వల వ్యామోహంలో పడతాడు. పాపం చేయటం అజ్ఞానమని పూర్తిగా తెలిసి కూడా వాసనల కారణంగా కోరికల ఒత్తిడి వల్ల దానిని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల చేష్టల వలననే. కోరిక సర్వ అనర్థాలకు హేతువు. అదే క్రోధంగా పరిణమిస్తుంది. కోరికకు అవరోధం కలిగితే అదే కోరిక క్రోధమవుతుంది. ఈ కామ ప్రవృత్తి అడుగడుగునా మోక్షానికి అడ్డుపడుతుంది. ఈ వృత్తియే జ్ఞానానికి ప్రతిబంధకం. కామ క్రోధాల బాధలు జీవులను అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవి బ్రహ్మస్వరూపానికి సమీపంలో జ్ఞాన సంఖ్యలో ఉంటాయి. ఇవి నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండానే దహించి వేస్తాయి. ఏ అస్త్రశస్త్రాలు లేకుండానే సంహరిస్తాయి. త్రాడు లేకుండా బంధిస్తాయి. దీని ముందు జ్ఞానులు కూడా నిలువలేరు. జ్ఞానులను చిత్తుగా పరాజితులను చేస్తాయి. వీనికి మహాప్రళయాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. తెలియకుండానే ప్రాణులను మృంగేస్తాయి. చందన వృక్షం యొక్క మూలానికి కాలసర్పం చుట్టుకుని ఉండేలా కామ క్రోధాలు జ్ఞాన గర్భాన్ని చుట్టుకుని ఉంటాయి. ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవి కోరికలకు ఆయతనాలు. ఈ కోరికల కారణంగా జీవుల జ్ఞానం మూతపడటం వలన ఇవి జీవులను మోహంలో పడవేస్తాయి. చందనం చెక్క మీకు కావాలంటే సర్పాన్ని చంపేయాలి. అట్లే జ్ఞాన నిధిని సంపాదించుకోవాలి అంటే కామ క్రోధాల ఆవరణను తొలగించాలి. సర్పాన్ని సంహరించకుండా ఎవరికైనా చందనం చెక్క లభిస్తుందా? కృష్ణ సర్పాన్ని చంపకుండా పూడ్చిపెట్టిన ధననిధి పాత్ర లభిస్తుందా? అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి మాయ యొక్క ముసుగును తొలగించాలి. ఇది ఒక్కటే సాధనం కనుక ముందు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కామ క్రోధాలు అణిగిపోతాయి. జీవుడు కామ క్రోధాల ఆధీనంలో ఉంటాడు. అజ్ఞానం జ్ఞానానికి ఆవరణగా ఉంటుంది. శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మం. వాణి కంటే మనసు సూక్ష్మం. మనసు కంటే బుద్ధి సూక్ష్మతమం. బుద్ధి కంటేనూ సూక్ష్మం పరమాత్మ. ప్రపంచ ధర్మాలన్నింటికీ అతీతంగా ఉన్న పరాత్పరుడు పరమసత్యం. అత్యంత హితకారి అయిన ఆ పరమాత్మయే అమృతమయమైన సత్య రూపం. శుద్ధ బుద్ధ నిత్యముక్త అభేద స్థితిలో ఉండే తత్వం. అదే పరమానందంలో ఉత్పన్నమైన చైతన్యం. కారణమని దేనినంటారో అదే మాయారూప దర్శనం. దానిని తెలుసుకోవటానికి
అధ్యారోప అపవాదాలు ఇవి ఒక్కటే సాధనం. అపంచీకృత పంచమహాభూతాలను తన్మాత్రులని అంటారు. పంచ ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీనితో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయటం వీని పని. పంచీకృత పంచభూతాల నుండి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అని జ్ఞానులు అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవటం. అదే భాషించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనికి అవ్యక్తమని అవ్యాకృతమని పేరు. ఆత్మ జ్ఞానం లేకపోవటమే దీనికి కారణం. ఇది అవయవాలతోనూ ఉండదు, అవయవాలు లేకుండానూ ఉండదు, రెండు విధాలా ఉండదు. ఈ శరీరం నశించటం కేవలం బ్రహ్మైత్మకత్మ జ్ఞాన ప్రాప్తితోనే. ఆత్మస్వరూపంతో స్థిరపడటమే మోక్షమని పేరు. ఇంతకంటే మోక్షం వేరే ఏమీ లేదు. తన ఆత్మస్వరూపంలో ఉండటమే మోక్షం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. కేవలం పద్మ జ్ఞానం కలిగితే చాలు, అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజింపబడింది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది. ఆదిలో ఇంద్రియాలకు అతీతమే అయినా వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయింది. అప్పుడే అది మనసులో ప్రవేశించి ఓంకారం అనే ఆకారాన్ని పొందినది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ, దీంతో పాటు పరమేశ్వరుని స్మరణను చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకమవుతుంది. ఈ శబ్ద బ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం, అవ్యక్తం నుండి మహాతత్వం నుండి అహంభావం ఉత్పన్నమయ్యాయి. అహం నుండి పంచ తన్మాత్రాలు, వాని నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు జన్మించాయి. ఇదే అవిద్య మాయా రూప దర్శనం. ఇవే ఈ జగత్తు యొక్క రూప లక్షణాలు. ఈ అజ్ఞానాన్ని తొలగించటానికి అజ్ఞాన విమోచన వివరణ ఆవశ్యకం. అత్యంత పరిశుద్ధము, నిర్మలము, కేవలం చిన్మాత్ర స్వరూపము అయిన దానికంటే వేరే అయిన శబలను రెంటినీ కలపటం సాధ్యం కాదు. లక్ష బ్రహ్మ స్వతంత్రమైనదని తెలుసుకోవాలి. మాటలతో వర్ణించే బ్రహ్మ కంటేనూ అత్యంత విశిష్టమైనది. అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి. నిద్రలో కలవస్తే కళ్ళు లేకుండానే మనసు త్రిభువనాలన్నిటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అజ్ఞానమే. వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరో వస్తువులా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా భాసిస్తుంది. ముత్తపు చిప్పలో వెండి కనిపిస్తుంది. కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వానిని ప్రజలు ఎండమావులని అంటారు. ఇదంతా మాయ యొక్క లీల మాత్రమే. ఈ మాయ ముందు జ్ఞానులు కూడా ఓడిపోతారు. మండుతున్న కర్రను చేతబట్టుకుని ఎవరైనా గిరగిరా తిప్పితే అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. ఇదే మాయ యొక్క విశిష్టత. చూడటానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్నిచక్రం ఏర్పడడానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయమోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయబుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్నవన్నీ వ్యర్థ శ్రమ అని తెలుస్తుంది. భార్యాబిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహాపాసం బాగా పెనవేసుకోవటం వలన జ్ఞానులమని పండితులమని చెప్పుకునేవారు కించెత్తైన ఆనందాన్ని పొందరు.
మేము శాస్త్రాలలో ప్రావీణ్యులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరూ లేరు అన్న అభిమానం అశాంతికి కారకం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు. అప్పుడే జ్ఞాన ప్రాప్తి. జ్ఞానం స్వయం ప్రకాశం, దీనిని ఉపదేశించనవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. తేజోపుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పొడుకుపోయి ఉంటే దానిని మరచిపోతాడు దానిని మరిచిపోతారు. కర్మ ధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లలో మట్టిలో పడి ఉండటం వలన దాని తేజస్సు అంతా పోతుంది. తరువాత బాగా శుభ్రం చేస్తే దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి మురిగి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్యానిత్య వస్తు వివేక పాపకర్మలను నశింపచేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయా బజారు. ఇక్కడ నిజమైనవి, నకిలీవి వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వానివిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలా మంది. మరి నకిలీ వాణిని పసికట్టి వేరు చేయటమెలా? మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నామో తెలుసుకోవాలి. అందువలన వస్తువును పరికించగలవారు తోడుండాలి. వారు చూడగానే నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తుంది అన్న విషయాన్ని తెలియచేస్తారు. దాంతో చివరకు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం ఉంటుంది. జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది. ఇక మిగిలినదే సత్ వస్తువని తెలుసుకోవాలి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు. బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా కల్పనలు అనే అంధకారంతో కప్పబడి ఉంటుంది. ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది. అప్పుడు మిగిలి ఉన్నదంతా జ్ఞానమే. దారిలో ఒక మాల పడి ఉంది. వాస్తవానికి అది మాలే అయినా మసక చీకటిలో చూస్తే అది పాము వలె భాసిస్తుంది. దీనికి కారణం అజ్ఞానపు పొర. జేబులో నుండి టార్చి లైటు తీసి వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన స్వరూపం ప్రకటమై పాము అనే భాష దానంతటా అదే మాయమైంది. అందువలన అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని ఉపదేశమనే ఉపాయంతో తొలగించుకోవాలి. దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు అజ్ఞానం అంటే ఏమిటో ఉపదేశిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ప్రస్తుత ప్రపంచంలో ఉండి ఆయా సందర్భాలలో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలు అని ముందుగా తెలుసుకోవాలి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. జ్ఞానమే సత్యం, బ్రహ్మ అనేది శాశ్వతం. అజ్ఞానం, మాయ అంతా భ్రమ. ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది. శరీరాభిమానం పోకపోతే వారిని జ్ఞానులని ఎవరు అంటారు? అభిమానం ఉన్నవారు మూర్తి భవించిన అజ్ఞానమే. ఏది మాయతో కూడుకున్నదని అనబడుతుందో, మనసును మోహింపజేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉందో దానికి ఆధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచి ఉద్భవించినది కనుక దీని వైభవమంతా అజ్ఞానం నుండి పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వ భావం ఉండడానికి కారణం అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో పడి ఉన్న త్రాడు పాములా భాషించగా చాలా భయం కలుగుతుంది. సర్పభాష కేవలం అజ్ఞానం వలననే. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఈ అజ్ఞానం తొలగకపోతే మనసు నిర్భయం కాదు. ఒకరి కళ్ళకు పూలమాలలా, మరొకరి మరొకరికి కర్రలా కనిపించిన అదంతా భ్రమే. జ్ఞానం వలన కలిగే భ్రాంతి వేదాలలోని జ్ఞానం వలన కలిగే భ్రాంతి వేదాలలోని వచనాలను అనుసరించి ఆస్తిక్య బుద్ధి కలిగి
శ్రద్ధగా ప్రవర్తించేవారే బ్రహ్మజ్ఞానానికి అర్హులు. నాస్తికులు జన్మజన్మలకు అధికారులు కాలేరు. ఈ విశ్వం విపరీత దృష్టితో చూసేవారి భ్రమ కారణంగా నామరూపాలతో కనిపిస్తుంది. వారికి జనన మరణాల క్రమం తప్పదు. అజ్ఞానులకు బ్రహ్మతత్వం అంతుపట్టనిది, కానీ అది అధికారులకు సుగమంగా బోధపడుతుంది. ఇక్కడ వేద పాండిత్యం లేదా ప్రవచనాలు పనికిరావు. గ్రంథావలోకనం, గ్రంథశ్రవణం లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సు కానీ పనికిరావు. పదజాల పదజాలంతో శబ్దజ్ఞానం కలుగుతుంది. వానితో ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? బుద్ధి ఎంతో వివేకం కలది, అయినా ఆత్మవస్తువు దాని అందుబాటులో ఎప్పుడూ ఉండదు. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి, కానీ దాని ఆచూకీ లభించక వెనుదిరిగాయి. ఇటువంటిది ఆత్మ యొక్క వస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షడ్దర్శనాలు అలసిపోయాయి అని అవి వాదించడంలోనే ఉండిపోయాయి. ఆత్మ వస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మవస్తువు అనే భాస్కరుని ముందు మినుగు మినుగురు పురుగులు మినుగురు పురుగులు. ఒకసారి ఆత్మవస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీపపు వెలుతురులో జరుగుతాయి, కానీ తెల్లవారి సూర్యోదయం కాగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మవస్తువు వాక్కుకు సంబంధించిన విషయం కాదు, మరి అది ఉపదేశ్యం ఎలా కాగలదు? అందువలన అజ్ఞానాన్ని తొలగించడమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మ స్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. ఈ రెండింటిలోనూ అభేదాను సంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం ప్రసన్నమవుతుంది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని ఆత్మ తనంతట తాను సాధకుని కరుణిస్తుంది. గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందులకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది, కానీ ఈ సచ్చరిత విషయంలో అది వర్తించదు. కారణం, దీని రచనా కర్తృత్వం నా తలపై లేదు. నా చేతికి కలం ఇచ్చి సాయియే తన కథను స్వయంగా వ్రాయిస్తున్నారు కనుక నేను గ్రంథకర్తను కాను. ఇక్కడ నా కొరకు ఎవరూ శ్రమపడకండి, శ్రోతలారా క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగట్ట అనే భూషణం అవసరం లేదు. దూషణ నాకు అంటదు. సాయి స్వయం కర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది. వారి అనుమతి తీసుకొని అజ్ఞాన నివేదనను వారు ఎలా ఎలా సెలవిస్తే అలా అలా వ్రాశాను. శ్రవణం చేయండి. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటన చేయడానికి సాయి సద్గురువు స్వయంగా నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అజ్ఞానాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీనిని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపుల వలె వంధ్యుడు స్వరూపుని వలె వంధ్యులు. భక్తుల పరమ శ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరితాన్ని స్వయంగా తయారు చేసి హేమాడ్ చేతిని పట్టుకొని వ్రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించడానికి, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించడానికి మరియు లోకాన్ని సంరక్షించడానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడు వారి చరణాలకు అనన్య భక్తి భావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. మరియు రసవత్తరమైన తరువాతి కథను శ్రవణం చేయండి. అది శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాను. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము
భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అజ్ఞాన నిరసనమను 55వ అధ్యాయం సంపూర్ణం 50వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba
బాబా